తన కృపలో మనలందరిని కూడా భద్రము చేసి మనలందరినీ కూడా ఆయన ఆలయంలో ప్రవేశపెట్టి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో మనం వస్తూ ఉన్నామనంటే అది దేవుని యొక్క సంకల్పం అని మీరు మర్చిపోవద్దు. హల్లెలూయా. అది దేవుని చిత్త ప్రకారము తను ఏర్పరచుకున్నటువంటి జనాంగమును ఆయన మందిరములోనికి ప్రవేశపెట్టడానికి దేవుడు మనుష్యులైనటువంటి వారిని సంకల్పిస్తూ ఉంటాడు. మనుష్యుల యొక్క ఆరాధనను, మనుష్యుల యొక్క స్తోత్రములను ఆయన గైకొనాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. అంతేకాదు మనమందరము కూడా దేవునికి ప్రార్థన చేయాలని కోరుకునేటువంటి దేవుడు. హల్లెలూయా. ఎందుకనగా ప్రార్థన అనేటువంటిది ఒక ఆయుధముగా మనందరికి కూడా దేవుడిచ్చి ఉన్నాడు. అయితే ఆ ఆయుధము మన దగ్గర ఉన్నది అని అంటే ఆ ఆయుధం నిజంగా అప్పుడప్పుడు ఉపయోగిస్తున్నామా లేదంటే ఎప్పుడు ఉపయోగిస్తున్నామా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 24. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరూ. పైన కూడా అక్కడ ఏమని రాసిందంటే సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు. ప్రతి వ్యాధిని, వ్యాధులు ఎవరికి వస్తాయండి? మనుషులకు వస్తాయి. ఎందుకంటే సాతానుకి శరీరాన్ని అది పట్టుకుంటుంది, ఆత్మని ఏమీ చేయలేదు అది. అందుకే ప్రభువు కూడా ఒక మాట అంటారు, శరీరమును నరకములో వేయువానికి మీరు భయపడొద్దు. శరీరమును నరకములో వేసేది ఎవరు? సాతాను. శరీరానికి అనేక రకమైనటువంటి రుగ్మతలను అలవాటు చేసి చెడ్డ అలవాట్లన్నిటినీ అది చేసి, చెడ్డ అలవాట్లు అంటే మగవాళ్ళకే కదా, ఆడవాళ్ళకి కాదని అనుకోబాకండి. చెడ్డ అలవాట్లు అంటే స్త్రీలకు కూడా ఉంటాయి. పచ్చి అబద్ధాలు ఆడడం ఒక రోగం, సాడీలు చెప్పడం ఇంకొక రోగం, క్షమించలేకపోవడం అసలు మరీ భయంకరమైన రోగం, కంపు కొట్టేటువంటి పుండది. క్షమించలేనటువంటి పరిస్థితులలో చాలామంది ఉండుంటారండి. మాటలు లేవండి అని చెప్పుకుంటాం గొప్పగా, వాళ్ళకి మాకు మాటలు లేవండి. లేదంటే ఇంకొకళ్ళను చూసి ఓర్వలేనటువంటి పరిస్థితి వాళ్ళకే అండి కదా. ఎందుకు మనకు దేవుడు చేయడా? మనకు దేవుడు చేయడా? చేస్తాడు. కనుక ఈ రకమైనటువంటి రోగాలు కూడా చాలా ఉంటాయి. ఇటువంటి వాటిని అపవాది ఏం చేస్తుందంటే మనలో పెట్టి మనము దానిలో ఉంటూ బ్రతికేస్తూ దేవుని యొక్క కృపలను పొందుకోకుండా ఉండడానికి అది మహాప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, ఈ రకమైనటువంటి అనారోగ్యాలు తీసుకుని వచ్చేది కూడా అదే. అపవాది అనారోగ్యాలను తీసుకుని వస్తుంది. ఎందుకంటే శరీరం అనే అది చేయగలదు, ఆత్మని ఏమీ చేయలేదు. అయితే ఆత్మ రగిలింపేటువంటి పరిస్థితులలో మన ఆత్మ ఉంటే, రగిలించడం అంటే అర్థం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్రార్థనలు, పాటలు పాడుతూ, వీలుంటే వాక్యం చదువుకుంటూ మనం రగిలింపబడుతూ ఉంటుంటే ఆ ఆత్మ ఎప్పుడు కూడా మండుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ద్వీపం దగ్గరికి ఆ యొక్క పురుగులు వస్తే ఏమైపోతాయండి? చచ్చిపోతాయి. అదే విధముగా రగిలింపబడేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఆ అపవాది కూడా మనల్ని ఏమీ కూడా చేయలేదు. కనుక మనం భయపడవలసింది ఎవరికి అని అంటే దేవాది దేవునికి. ఆత్మను శరీరమును నరకములో వేయువానికి భయపడుడి. దేవుని చిత్తమైతే ఎప్పుడన్నా మరి దాని గురించి నేను చెప్తాను. ఇప్పుడైతే చూడండి, రకరకాలైనటువంటి రోగములను, పీడింపబడుతున్నటువంటి రోగములు, నిజముగా అది వదలట్లేదండి ఎన్నో సంవత్సరాలుగా నాకు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. నాకు ఈ రకంగా మరి ఈ జబ్బు చేసి నాకు ఏమి నయం అవటలేదని బాధపడేటువంటి వారు ఉంటారు. అదేంటంటే పీడింపబడుతున్నటువంటి పరిస్థితులు అవి. ఆ రకమైనటువంటి పీడింపు రోగములతో ఉన్నటువంటి వారిని దేవుని యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యేసయ్య స్వస్థపరిచినట్లుగా ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం. చూడండి, రాజ్యమును గూర్చి సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశం అంతటిని వ్యాపించెను.
నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడి వ్యాధిగ్రస్తులందరినీ దయ్యం పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకురాగా ఆయన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళే గనక ఇంట్లో ఉండుంటే వీరు స్వస్థపరచబడేదా? మరి అందుకే కదా ఒక మందిరం ఏర్పాటు చేసి కదండి. ఏ మందిరం అయినా, ఈ మందిరం ఆ మందిరం అంటలే, ఏ మందిరమైనా ఈ యొక్క దేశంలో కానీ లేదంటే ప్రపంచంలో కానీ లేదంటే ఊర్లో కానీ ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి దానిలో ఆరాధనలు చేస్తూ దానిలో దేవుని యొక్క నామములో ఉన్న శక్తిని బలమును అనేక మంది తెలియజేస్తూ ఉంటారు. అందుకనే అయితే ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యమును సరిగ్గా బోధించేటువంటి సేవకుల యొద్దకే మీరు వెళ్ళాలి. ఎందుకనగా వాక్యమును సరిగ్గా వివరించలేక, వాక్యమును సరిగ్గా అర్థం చేసుకోలేక ఎంతసేపు దేవుడి స్వస్థతలు, దేవుడు మహత్కార్యములు, దేవుడు డబ్బులు ఇస్తాడు, దేవుడు బాగు చేస్తాడు, ఆ పార్ట్ మాత్రమే చెప్పి ఊరుకునేటువంటి వాళ్ళ వలన మనకి ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయేమో కానీ మన ఆత్మ పరలోకమునకు చేరుతుంది అనేటువంటి గ్యారంటీ లేదు. ఆ బోధలు చాలా తక్కువైపోయినాయి. దానికి సంబంధించి ఒక 10 నేను మెసేజెస్ సిద్ధపడి ఉన్నాను. నేను సిద్ధపడడం అంటే అవుట్లైన్ గీసుకుని ఉన్నాను. దాని గురించి నేను త్వరలో టీవీలో చెప్పబోతూ ఉన్నాను. ఎందుకనగా అల్టిమేట్గా మనం అందరము ప్రభు యొద్దకు వెళ్ళాలి. ప్రభుతో పాటు మనము కూడా జీవించాలి. ప్రభుతో పాటు మనమందరము కూడా ఆయన సన్నిధిలో, ఆయన పాదాల యొద్ద కాలం గడిపేయాలి. హల్లెలూయా. అంత గొప్ప భాగ్యమును దేవుడు ఇచ్చాడు. కానీ ఆ యొక్క భాగ్యమును మనము సంపాదించుకోవాలి, కష్టపడాలి దాని విషయమును. ఈ యొక్క జీవితము మనకి ఒక పరీక్ష దేవుని బిడ్డలారా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఈ శరీరములో వచ్చినటువంటి రోగములు ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు, లేదంటే వాళ్ళంతటికి వాళ్ళు వచ్చారు. గమనించండి వాక్యమును. ఆ ఆసక్తి చూసారండి వీళ్ళలో. దేవుని యొద్దకు మనం వస్తూ ఉన్నప్పుడు నేను ఈ రోజున ఖచ్చితంగా ఇది పొందుకోవాలి అనేటువంటి ఒక బలమైన పట్టుదల మనకు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొద్దకు రండి. దేవుడు వాక్యము ఏమని చెప్తుందంటే మీరు ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారు. ఇంకా సింపుల్గా ఉంది కదా అది. కాదండి నేను అక్కడికి వెళ్తాను ఇవాళ, కుదరదు కదా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అనుకుంటే ఎలా పొందుకుంటారు ప్రభు యొక్క కృప? మనందరి జీవితంలో మొట్టమొదటి ప్రాముఖ్యత నీవు ఎవరికి ఇస్తున్నావు, ఎలా ఇస్తున్నావు అనేటువంటిది నీకే తెలుసది. నువ్వు దేవునిని ఎంత అన్ని విషయాలలో మొట్టమొదటి స్థానమును పెట్టుకుని ఉంటే మిగతా ఆశీర్వాదపు లిస్టులో దేవుడు కూడా నిన్ను మొట్టమొదటి స్థానంలో పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా దేవుని బిడ్డలారా, మీ అందరిని దేవుడు స్వస్థపరచాలని, మీ అందరూ రోగ పీడితులై మరి చాలా కాలముగా ఉన్నటువంటి ఆ రోగములను బాగు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనము చేసేటువంటి పరిస్థితుల ద్వారానే దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. మీరు ఆయన యొద్దకు రావాలి. అంతేకాదు ప్రార్థనలు చేసుకోవాలి. ఆదివారం ఒక్కటే ప్రార్థన. మనందరికీ ఒక పేరు ఉంది, ఏంటండి? వాళ్ళు కూడా ప్రార్థన వాళ్ళేనమ్మా. మనందరం ఏంటి? ప్రార్థన వాళ్ళం. చాలామంది అదే అంటుంటారు కదా, వాళ్ళు కూడా ప్రార్థన వాళ్ళే అంట. సంబంధం వచ్చిందమ్మా అబ్బాయికి, వాళ్ళు కూడా ప్రార్థన వాళ్ళేనంట. అమ్మాయికి సంబంధం వచ్చింది, అబ్బాయి కూడా ప్రార్థన వాళ్ళేనంట అంటుంటాం కదా. దానిలో ఏం తప్పులేదు, నేను మామూలుగా చెప్తున్నాను. అంటే ప్రార్థన వాళ్ళం అంటే ఏంటి? మనము ప్రార్థన అనేటువంటి ఆయుధమును దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడు. ఆ ఆయుధము ఎక్కడ ఉన్నదో ఈ రోజున మీరు ప్రశ్నించుకోవాలి, నేను ప్రశ్నించుకోవాలి, మీరు ప్రశ్నించుకోవాలి. వాక్యము నేను ప్రిపేర్ అవుతున్నానంటే ముందుగా నన్ను నేను వాక్యపు వెలుగులో నన్ను నేను పరీక్షించుకుంటాను. చూడండి, స్త్రీలకు ఇంకా గొప్ప అవకాశం ఇచ్చాడు దేవుడు. బట్టలు ఉతుకుతా ప్రార్థన చేసుకోవచ్చు, బట్టలు ఆరేస్తా ప్రార్థన చేసుకోవచ్చు, కూరగాయలు కోస్తా ప్రార్థన చేసుకోవచ్చు, వంట చేస్తా ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన అనేటువంటిది మాట్లాడడం దేవునితో, అది ఎంతవరకు ఉంటుంది మనకి అనేటువంటిది మనం బేరీజు వేసుకోవాలి. ఇంకొక మాట ఏంటంటే, దేవుడిచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి మోస్ట్ పవర్ఫుల్ వెపన్
బలమైనటువంటి ఆయుధాన్ని దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడు, ప్రతి ఒక్కరికి, వాళ్ళకి వీళ్ళకి తక్కువ లేదు. కాకపోతే దానిని ఎంతగా పదునులో ఉన్నది అనేటువంటి ప్రశ్న ఈ రోజున. నీ ఆయుధం, ప్రార్థన అనేటువంటి ఆయుధం ఎంత పదునుగా ఉన్నది? చాకులు పదునుగా లేకపోతే బజార్ తీసుకుని వెళ్ళి, లేదంటే ఇంటికి వస్తూ ఉంటాడు కదా, అదేదో చక్రం పెట్టి తొక్కుతూ ఉంటాడు. మనం ఏం చేస్తాం? 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి దాన్ని పదును చేయిస్తాం. ఎందుకు? దానివల్ల ఉపయోగం లేదు, లేదంటే పక్కన పడేస్తాం. ఎందుకంటే పని చేయవు ఇవన్నీను. ఎందుకంటే దాని యొక్క పనితీరు అది పని చేయటంలా, దానివల్ల ఉపయోగం ఏముంది? మనం ఎలా పక్కన పడేస్తాం. అలాగే ప్రార్థన లేకపోతే దేవుడు కూడా మన యొక్క సమస్యల వైపు కానీ, మన కుటుంబ విషయాలలో కానీ, లేదంటే మనం ఎదుర్కొన్నటువంటి విషయాలలో కానీ ఆయన కూడా ఒకవేళ సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితులలో ఉంటారేమో. ఎందుకంటే ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు, అదొక ఆజ్ఞ. ఇంకొక పాయింట్గా, ప్రార్థన అనేటువంటిది దేవునిది మనం చేస్తూ ఉన్నప్పుడు నిజముగా మన ప్రార్థనలు దేవుని యొద్దకు వెళ్తున్నాయా లేదా? ఆ ప్రశ్న మనం వేసుకోవాలి. దావీదు భక్తుడే ఏమంటాడంటే, నేను చేసినటువంటి ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చిందంట. బాలు ఒక గోడకి కొడితే ఎలా వెనక్కి తిరిగి వస్తుందో, ప్రార్థనలు కొన్ని అలాగే వెనక్కి వస్తాయి. అవి వెళ్ళవు దేవుని యొద్దకు. ఎందుకు వెళ్ళట్లేదనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. కానీ నా బాధ అంతా, నా సోదంతా పాస్టర్మ గారు చెవులో వేసేస్తే చాలు అలా అని చెప్పవద్దు. అది తప్పని నేను అంటలేదు. మీరు ప్రార్థన చేసుకోవాలి, ఆ తర్వాత సేవకుల యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయమని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చూడండి మీ జీవితాలు ఎన్ని అద్భుత కార్యాలు జరుగుతాయో. ఎందుకు ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళట్లేదనంటే, ఇదిగో క్షమాపణ లేనటువంటి గుణాలు కలిగి ఉంటాం చాలామంది. అలుగుడు సెక్షన్స్, ఊరికి అలుగుతాం, ఇంటి పక్క వాళ్ళతో అలుగుతాం, కోడి గురించి, మొలక్కాయ గురించి, లేదంటే ఇంకో దాని గురించి అలుగుతాం. క్రోధమును, కక్షను, కోపాన్ని ఎక్కడ పెట్టుకుంటాం? భద్రంగా కాపాడుతాం లాకర్లో. మనం చేసేటువంటి ప్రార్థనలు దేవుని యొద్దకు వెళ్ళకపోతే ఏమి లాభం చెప్పండి అమ్మా? వేస్టే కదా. ఎంత పోగొట్టేసుకుంటున్నామండి మనం. దేవుని బిడ్డలారా, మన ప్రార్థన కూడా దేవుని యొద్దకు వెళ్ళకపోతే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. మన ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళాలంటే మన హృదయం ఏమై ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉండి, ప్రభువా అని అంటే నేనున్నాను బిడ్డ అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన తన గుప్పెళ్ళను విప్పి తన ప్రజలు, అద్భుతంగా రాసి ఉంటుంది, తన ప్రజలు అంటే ఏంటంటే తనకిష్టమైన ప్రజలు, తనకిష్టమైనటువంటి బిడ్డలు, ఆ బిడ్డల గురించి దాచిపెట్టినటువంటి ఆ యొక్క వనరులను దేవుడు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధముగా ఉంటాడు. మన చేతులు చాపడానికి మన వైపు ఆయన హస్తము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటుంది. అయితే మన ప్రార్థన ఆయన సన్నిధికి వెళుతుందా లేదా అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. మొట్టమొదటిగా ఏం చెప్పాను మీకు? మన ఆయుధం ఎలా ఉండాలి? పదునుగా ఉండాలి. రెండవది ఏంటి? ఆ పదునైనటువంటి ఆయుధమైనటువంటి ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళగలిగేటువంటి హృదయము, జీవితము, జీవిత విధానం మనకు కలిగి ఉండాలి. అంతేకాదు దేవుని యొద్దకు వెళ్ళి నేను దేవుని యొద్ద నుండి పొందుకోవాలనే ఆసక్తి మనకు ఉండాలి. మనకేంటంటే డబ్బుల దగ్గర భలే ఆసక్తి ఉంటుందండి. డబ్బు విషయంలో చాలా ఆసక్తి ఉంటుంది మనకి. కానీ దేవుని ప్రార్థన చేద్దాం, లేదంటే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేద్దాం అనేటువంటి ఆసక్తి మనకు ఉండదు. అమ్మ వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు అమ్మ వాళ్ళు ఏమన్నా అనుకుంటారు. దేవుణ్ణి ప్రేమించకపోతే మనకి ఎలా పొందుకుంటామండి? వాక్యం ఏమని చెప్తుందంటే, నన్ను ప్రేమించేటువంటి వారిని, ఎంత అద్భుతమైన మాట అండి. ఆస్తి కర్తలంట. ఆస్తి కర్తలంటే అర్థం ఏంటి? ఆస్తికి ఓనర్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేంటి మనకి ఇంకా కావాలి? దేవుడు ఏమడుగుతున్నాడు? మనల్ని ప్రేమించమంటున్నాడు. ఆయన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆయనకి ఇష్టమైనట్టు ఉండడమే. ఆయనకి ఇష్టమైనట్లు ఉండడం ఏంటంటే ఆయన వాక్యానుసారంగా ఇండైరెక్ట్గా అదే. హల్లెలూయా, హల్లెలూయా.
దేవాది దేవుడు ఎల్లప్పుడూ కూడా మనందరికీ కూడా ఆయన కృపలను ఇవ్వడానికే సిద్ధముగా ఉంటాడు. కానీ అన్నీ చూస్తాడు, ఎక్కడ లోపం ఉన్నదనేటువంటిది మనము గమనించుకోం. ఈ యొక్క రోగములతో పీడితులైనటువంటి వారందరినీ, రకరకాలైనటువంటి రోగాలు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. రోగములతో, వ్యాధులతో పీడింపబడుతున్నటువంటి వారు, అంటే దీర్ఘకాలముగా జబ్బుతో బాధపడుతున్నటువంటి వారు, ఆ జబ్బు వలన పీడింపబడుతున్నటువంటి వారు, పక్షవాయువు కలిగినటువంటి వారు, పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళు. చాంద్ర రోగం అంటే అర్థం ఏంటంటే ఫిట్స్ వస్తాయి కదా, కొట్టుకుంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ప్రభు యొద్దకు, అనండి ఆ మాట, ప్రభు యొద్దకు తీసుకొని వచ్చారు. మనమేంటండి ఇంట్లో పడుకొని ఫోన్ చేస్తారు, రావట్లేదండి ప్రార్థన చేయండి, రాను ప్రార్థన చేయండి. ఏదన్నా మరీ బాగా లేకపోతే ఫోన్లు చేయొచ్చు, కానీ ప్రతిదీ ఫోన్లేనా, ఫోన్ వచ్చిన దగ్గర నుంచి. అంతేగాని మందిరం ఒకటి ఉంది, పాస్టర్మ గారితో నేను వెళ్ళి ఆవిడ నేను కలిసి ప్రార్థన చేసుకుందాం, సమస్య బహు కఠినముగా ఉన్నది అనేటువంటి ఒక ఆలోచన ఎవరికన్నా ఉన్నదా? దేవుడు అని ఏమడుగుతున్నాడండి? ఆదివారపు 2 గంటల ఆరాధన అంతేనా? మధ్యలో ఒక వీక్ మధ్యలో ఇంకొక 2 గంటల ఆరాధన, మిగతాదంతా మన ఇష్టానుగానే ఉంటున్నాడుగా దేవుడు. మరి అంత సమయం కూడా మనం దేవునికి ఇవ్వలేకపోతే ఎలాగూ? దానిని బట్టి ఇందు మూలముగా తెలియజేయనిదేమనగా మన ఆశీర్వాదములకు మనమే మన ఆశీర్వాదాలు మనమే పోగొట్టుకుంటున్నాం, మన ఆశీర్వాదాలు మనమే త్రోసిపుచ్చుతున్నాం, మన ఆశీర్వాదాలు మనమే రాకుండా మనమే ప్రవర్తిస్తున్నాం. మత్తయి సువార్తలో రాయబడిన రోగాలన్నిటినీ దేవుని యొద్దకు వచ్చినప్పుడు స్వస్థపడినయా? దేవుడే వాళ్ళ ఇంటింటికి వెళ్ళాడా? కనుక చూడండి, ఆయన యొద్దకు మీరు రండి, మీ యొద్దకు ఆయన వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే శతాధిపతి, అదే మత్తయి సువార్తలో 8వ అధ్యాయంకి ఒకసారి వెళ్దాం మనం. ఒక శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి అంటే ఏంటంటే అర్థము, ఒక చాలా మందికి మిలిటరీ ఉంటారు కదండి, మిలిటరీ వాళ్ళల్లో అన్నిటికీ చాలామందికి ఒక ఓనర్ అనమాట. ఈయన చాలా వందల వేల మందికి ఈయన ఒక అధికారిగా ఉన్నటువంటి ఒక శతాధిపతి. ఆయన యొద్దకు వచ్చాడు. ప్రవేశించినప్పుడు ఈ శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ఆయన అంటే యేసు ప్రభుల వారి యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. వేరే చోట బ్రతిమలాడుకొనెను అని ఉంటుంది లూకా సువార్తలో. ఈ శతాధిపతి తన యొక్క దాసుడు, తన ఇంట్లో పనిచేసేటువంటి వాడు స్వస్థపరచబడాలి. ఆ యొక్క పక్షవాతముతో బహుభయంకరముగా బాధపడుచు ఉన్నాడు. ఇతను కావాలంటే కొన్ని వందల మంది ఈయన కింద పనివాళ్ళు ఉన్నారు, ఒక్కడిని పంపించచ్చుగా. మనమైతే రే వెళ్ళరా, నువ్వు వీళ్ళు చెప్పిరారా, మన కింద ఉన్నారు కదా. కానీ ఇక్కడ ఈ శతాధిపతి అలా చేయలే. ఆయనే పర్సనల్గా దేవుని యొద్దకు వెళ్ళి తన యొక్క పనివాడి గురించి చెప్తూ ఉన్నాడు. పక్షవాయువుతో నా యొక్క పనివాడు చాలా కాలంగా బాధపడుచున్నాడు, నాకు చాలా ఇష్టమైన. ఎందుకు ఈ యొక్క పనివాడి గురించి మరి ఆ యొక్క యేసు ప్రభుల వారి యొద్దకు వచ్చి ఉన్నాడంటే, చాలా మంచి పనివాడు ఇతను. ఇతనికి చాలా నమ్మకమైన బంటులాగా ఉన్నాడు ఆ యొక్క పనివాడు. అతడు బాగవ్వాలి. 100 మంది పైన ఈ అధికారిగా ఉంటున్నాడంటే ఈయన ఎంత పెద్ద పోస్ట్ అయి ఉంటుందండి? పెద్ద పోస్ట్ అయి ఉంటుందా ఆఫీసులో? మరి నా ఆఫీస్ అండి, నా పని అండి అని అన్నాడా? ప్రభువు దెబ్బ నుండి మనం కొన్ని పొందుకోవాలంటే మనం కొన్నిటిని పక్కన పెట్టాలి. అసలు మనకే లేకపోతే దేవుడు ఎక్కడ సాయం చేస్తాడు? ఒక ఆవిడికి మందిరానికి రావడానికి ఇంట్లో పరిస్థితులు అనుకూలించదు, భర్త ఒప్పుకునేవాడు కాదు.
ఒక ప్రోగ్రాం ఉందని నేను చెప్పినప్పుడు, ఒక ఆరాధన కానీ ఒక మీటింగ్ కానీ, ఆ వారం రోజులు ప్రార్థన చేసేది. ఏమని? ప్రభువా, ఆ కూడికకు నేను వెళ్ళాలి నాయన, నాకు ఏ ఆటంకం రానివ్వదు. నాకు అనారోగ్యం కానీ, నా భర్త ఉండడం కానీ, లేదంటే నా తమ్ముడు పంపించకుండా ఉండడం కానీ, ఇలాంటి ఆటంకాలు ఏవి కూడా నాకు రానివ్వద్దు ప్రభువా. నేను వెళ్ళాలి, నిన్ను ఆరాధించాలి, ఆ మీటింగ్ నేను వెళ్ళాలి, నేను దేవుని ఆశీర్వాదం నేను పొందుకోవాలి ప్రభువా. నేను ఆ మందిరములో ఉన్నటువంటి ఆ మేలుతో తృప్తిపరచాలి ప్రభువా. కనుక వారం రోజులు ఈ విధంగా ప్రార్థన చేసేదాన్ని. ఆ ఆసక్తి మనకు ఉండాలండి. ఆ దేవుడే కదా, ఆ ఆరాధనే కదా, ఆ ప్రార్థనే కదా, ఎప్పుడు పలికితే పలుకుతాడు దేవుడు అనేటువంటి ఒక నిర్లక్ష్య స్వభావంతో మనం భక్తి చేస్తూ ఉంటుంటే ఎలా అండి? ఇంకొక విషయం చెప్పనా మీకు, ప్రార్థనలో మనకి బలం లేకపోతే బలహీనలం అయిపోతాం. ఏ రకంగా బలహీనలు అవుతాం? ఆత్మీయంగా బలహీనలు అవుతాం. ఆత్మీయంగా బలహీనలు అయితే ఏమైపోద్ది అంటే అపవాది తాండవం ఆడుతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ శతాధిపతి యేసు ప్రభు యొద్దకు వచ్చాడు. ఆసక్తి చూడండి, మనం నేర్చుకోవాలి. ఈ విధమైనటువంటి ఆసక్తిని దినదినము మేము పెంపొందించుకోండి, మీరు ఖచ్చితంగా ప్రభు యొక్క కృపలను పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడిచ్చినటువంటి ఆయుధమును మనం ఎప్పుడూ ఉపయోగించాలి. రెండవది, ఆ యొక్క ఆయుధము ఎంత పదునుగా ఉన్నది అనేటువంటి ఒక పరీక్ష మన యొక్క ఆయుధం మీద మనం వేసుకోవాలి. ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వాలి మనం. అందుకనే భక్తుడు కూడా పాట రాశాడు కదా, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయ్యా. మన పయనం అంటే అర్థం ఏంటి? మన జీవితం అది సాగట్లేదు, అది కుంటుపడుతుంది, సమస్యలు ఎదురొస్తున్నాయి, ఏది చేసినా కలిసి రావట్లేదంటే ప్రార్థనలో శక్తి లేదని అర్థం. ఒక సైకిల్కి పంచర్ పెడితేనే సైకిల్ వెళ్ళదు. దాన్ని పంచర్ వేసుకోకుండా తొక్కుతామా? ఎంత పని ఉన్నా ఏం చేస్తావు? ఫస్ట్ తీసుకుని వెళ్ళి తొందరగా కావాలంటావు, 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకో, అయ్యో తొందరగా నాకు వేసి అంటాం కదా. మరి అలాంటప్పుడు మన ప్రార్థన యొక్క జీవితం పదును లేకపోతే పయనం సాగదు, మన జీవితం సాగదు. అందుకనే యెహోషువపాతు భక్తుడు అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువపాతు రాజు 4 వైపుల నుంచి ఏమొచ్చినాయి అండి? 4 వైపుల నుంచి శత్రువులు వచ్చారు. 4 వైపుల నుంచి శత్రువులు వచ్చారు. వాళ్ళందరినీ కౌంట్ చేస్తే కొన్ని వందల వేల మంది ఉన్నారు సైన్యాలు. యెహోషువపాతు దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారు. వెంటనే ఏం చేశాడు? దేవాది దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు ప్రార్థన? నా శక్తి చాలదు ప్రభువా, తర్వాత నా బలము చాలదు ప్రభువా, వీరితో నేను పోట్లాడలేను, వీరితో నేను యుద్ధము చేయలేను ప్రభువా. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి! దేవుడి హృదయంలో సూటిగా గుచ్చుకునేటువంటి ప్రార్థన. నువ్వే చెయ్యయ్యా, ఇది నేను చేయలేను, నా వలన కాదు అని ప్రార్థన చేసినప్పుడు యుద్ధం చేయకుండానే గెలిచారు. హల్లెలూయా. ఇది మన యొక్క ఊహకు అందదండి అది. కానీ ఆశ్చర్యకరుడను నామము కలిగిన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు మనకి. హల్లెలూయా.
మన జీవితంలో కూడా 4 వైపుల నుండి సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక పక్కన అనారోగ్యం అనే సమస్య, ఒక పక్కన ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి సమస్య, ఒక పక్కన బిడ్డల మాట వింటలేదనేటువంటి సమస్య, ఒక పక్కన బిడ్డలకి సరైనటువంటి భవిష్యత్తు లేదనేటువంటి సమస్య, లేదంటే ఇంకోటి ఈ రకముగా 4-5 వైపుల నుంచి సమస్య మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలి? అయ్యా, ఈ జీవితం నేను జీవించలేనయ్యా, నా శక్తి చాలదు ప్రభువా, నా బలం అంతకంటే చాలదయ్యా, నాకేం చేయాలో తోచదు ప్రభువా, నువ్వే నాకు ఆలోచన ఇవ్వు, ఎలా చెయ్యాలి ఈ యుద్ధం నాకు నేర్పించు, నాకు ముందుగా నువ్వు ఉండు అని చెప్పి అద్భుతమైన ప్రార్థన చేశాడు. మనము కూడా మన జీవితాన్ని నేను జీవించలేను ప్రభువా, నా జీవితంలో, నా కుటుంబంలో, నా బిడ్డల ద్వారా, నా శరీరంలో ఉన్నటువంటి రోగాల ద్వారా నేను ఎదుర్కొన్నటువంటి ఈ సమస్యలకు నా శక్తి చాలదు. ఆ రకంగా చూస్తే ఎవ్వరికీ కూడా సాధ్యం కాదండి, దేవుని కృపలేనిదే. మనం కూడా అదే ప్రార్థన చేయాలి. నా బలం చాలదయ్యా, నా శక్తి చాలదయ్యా, నేను యుద్ధము చేయలేను, నా యుద్ధ వీరులు బహు బలహీనులు, కానీ నాకు ఒక్కటే నమ్మిక, బలవంతుడైన దేవుడు నువ్వు నాకున్నావు, నా ప్రార్థన ఆలకించే దేవుడు నాకున్నావు, నా వ్యాజ్యమును నీవే తీర్చే దేవుడు ఉన్నావు ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు సైన్యములకు అధిపతిగా యెహోవా, హల్లెలూయా హల్లెలూయా, సైన్యములకు అధిపతిగా యెహోవా ఆయనకు పేరు. సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యాన్ని దింపుతాడు ఆయన, అంతే. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు చేయక్కర్లా యుద్ధం, యెహోషాపాతు చేయలే యుద్ధం, వాళ్ళంతటి కాళ్ళే చేసుకున్నారంట, వాళ్ళంతటి కాళ్ళే పొడుచుకుని చచ్చిపోయారంట. ఆ విధముగా మనకి వ్యతిరేకముగా వస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆయుధాన్ని మన పదునైన ఆయుధముతో ఓడిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అపవాది అనేకమైన ఆయుధాలు తీసుకుని వస్తున్నప్పటికీ కూడా ప్రార్థన అనేటువంటి పదునైన ఆయుధముతో వాటిని మనం ఓడిద్దాం. హల్లెలూయా. మన వ్యాజ్యము దేవుడికి అప్పగిద్దాం. హల్లెలూయా. మన యొక్క భారము దేవుని మీద వేద్దాం. మనం ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు మన కుటుంబ సమస్య, మన ఇబ్బంది, మన రోగము, మన ఆర్థికమైన ఇబ్బందులలో మనం కొట్టుమిట్టాడుచు ఉన్నప్పుడు భారాన్ని భరించలేనటువంటి పరిస్థితులు వస్తాయి. మన భారమే మనం మోయలేనటువంటి పరిస్థితులు వస్తాయి. హృదయం భారం అయిపోద్ది. ఈ రకమైన అనుభవంలోని మనం చాలాసార్లు వెళ్తూ ఉంటాం దేవుని బిడ్డలారా. కానీ దేని విషయంలో మనం భయపడవలసిన పని లేదు. ఎందుకనగా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మనం ఏంటంటే, నా పనులకు నేను వెళ్ళిపోతాను ప్రభువా, నా పేరంటానికి నేను వెళ్ళిపోతాను, కానీ నువ్వే నా యొద్దకు రా, నేను నీ యొద్దకు రాను, నాకు టైం లేదు. ఎలా కుదురుతుందో చెప్పు, ఎక్కడన్నా కుదురుతుందా? మనం ఏం ప్రాధాన్యత ఇస్తున్నాం? నీ వ్యాజ్యాన్ని దేవుడు యుద్ధము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ వ్యాజ్యమును ఆయన వ్యాజ్యముగా తీసుకుని ఆయన పోరాడడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ భారమును వహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ నీవు ఆయన యొద్దకు రావాలి. నా వల్ల కాదు ప్రభు అనే సమస్తాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. దేవుడు ఆ ప్రణాళిక ప్రకారం కొన్నిసార్లు కొన్ని ఆలస్యాలు అవుతాయి. ఆలస్యం అవుతుందంటే పటిష్టం చేస్తున్నాడని అది అర్థం చేసేసుకోండి. ఆ పటిష్టమైనటువంటి ఆ కఠిన జటిలమైన సమస్యలను దేవుడు తీర్చడానికి ప్రణాళిక వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మన వ్యాజ్యమును దేవునికి అప్పగించి, మన పోరాటమును దేవుని చేతిలో పెట్టి, మన భారమును ఆయన వహించమని అన్నాడు గనక ఆయన యొక్క మీద మన భారాన్ని పెట్టి మనం బ్రతికేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఆయన మీద భారం పెట్టిన మనందరి యొక్క భారం ఆయన వహించి మన హృదయములో ఉన్నటువంటి భారాన్ని ఆయన తీసేసి మన హృదయమును ఆయన తేలిక చేయునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.